మొదటి పేతురు పత్రిక చివరి వచనంలో చివరి మాటల్లో ఏం రాశాడంటే, సెల్వాను చేత దీనిని పంపుచున్నాను అని చెప్పి ఈ ఉత్తరాన్ని నాకు అత్యంత ప్రియుడును నమ్మకస్తుడైనటువంటి సెల్వాను చేత దీనిని పంపుచున్నాను, ఈ ఉత్తరాన్ని పంపుచున్నాను అని రాశాడు. అతనికి గ్రీకు భాష హెబ్రీడే కానీ గ్రీకు భాష కూడా వచ్చినందువల్ల తను వేరొక భాషలోనికి దాన్ని పంపించాలనే తాపత్రయంతో సెల్వానును వాడుకొని ఆ సంఘములో సెల్వాను అనేటువంటి వ్యక్తి చాలా నమ్మకస్తుడు గనక తనతో ఈ ఉత్తరాన్ని రాయించి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక రెండవ అధ్యాయంలోనికి, రెండవ పత్రికలోనికి వస్తున్నాము. పేతురు రాసిన రెండవ పత్రిక. అందులో 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాలు. 3 అధ్యాయాల్లో దాదాపుగా ఎన్ని వచనాలు? 61 వచనాలు ఉంటాయనుకుంటా. చూడండి, 21, 22, 63 అంతే. ఎన్ని వచనాలు ఉన్నాయి? 61 వచనాలు ఉంటాయి. 61 వచనాలు సంబంధించి ఈ రోజున మనం చర్చించుకుందాం. చనిపోయే ముందు రాసింది మరణ వాంగ్మూలం. దానికి మామూలు సమయంలో చెప్పేదానికంటే అత్యంత ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి మరణ వాంగ్మూలం లాంటిది. అంటే పేతురు గారు చనిపోయే ముందు, నేను చనిపోతున్నాను అని తెలిసినటువంటి అప్పుడు ఈ గ్రంథాన్ని రాసినట్లుగా ఇక్కడ పొందుపరచబడి ఉంది. ఆల్మోస్ట్ తనకు అర్థమైపోయింది అనుకుంటున్నాను, నా మరణం సమీపించింది అని. తన మరణ వాంగ్మూలం ఇస్తున్నాడు. ఈ గ్రంథంలో మరణ వాంగ్మూలం తెలియజేస్తున్నాడు కనుక ఇది అత్యంత విశేషమైనది అని చెప్పుకోవాలి. 3 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో జ్ఞానం గురించి రాసినట్లుగా కనబడుతుంది. రెండవ అధ్యాయంలో హెచ్చరికను తెలియజేస్తూ రాస్తున్నాడు. 3వ అధ్యాయంలో నిజమైనటువంటి క్రైస్తవుడు ఏ విధంగా వెయిట్ చేయాలి, ఏ విధంగా దానికోసం కాచుకొని ఉండాలి అనేటువంటి విషయాలను తను పొందుపరిచినట్లుగా ఈ 3 అధ్యాయాల్లో, అంటే విజ్డమ్, అలాగే దానికి హెచ్చరిక, రెండవది, మూడవది వెయిటింగ్ అనేటువంటి 3 మాటలను ఇక్కడ తను రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో ఏం చెప్పాలనుకున్నాడంటే ఆధ్యాత్మిక వృద్ధి, ఆత్మీయ వృద్ధి. చెప్పండి, ఆత్మీయ వృద్ధి అంటే ఆత్మీయంగా ఏ విధంగా వృద్ధి చెందాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇక్కడ పొందుపరిచాడు. రెండవ అధ్యాయములో ఏం చెప్పాడంటే తప్పుడు బోధల గురించి అతను రాశాడు. తప్పుడు బోధలను గురించి హెచ్చరిక ఇచ్చాడు. తప్పుడు బోధల గురించి ఏ విధంగా హెచ్చరించబడాలి, ఏ విధంగా తప్పుడు బోధలను గుర్తించాలి అనేటువంటి విశేషాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇక 3వ అధ్యాయంలో ఏముందంటే ప్రభు యొక్క రాకడ గురించి, తన న్యాయమును గురించి, తన తీర్పును గురించి ఇక్కడ పొందుపరిచాడు. పరిశుద్ధ జీవితం గురించి రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు రాకడ, ప్రభు యొక్క తీర్పు, ఓర్పు, అలాగే న్యాయము, తర్వాత పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలి అన్నది ఈ 3 అధ్యాయాలు 3 మాటలు మనకి తెలియజేశాడు భక్తుడైనటువంటి పేతురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశేషమైంది అనుకుంటున్నారా లేదా? చాలా విశేషమైనది. 3 అధ్యాయాల్లో 3 మాటలు మనకు తెలియజేశాడు. ఏమేమి మాటలు చెప్పండి? ఆధ్యాత్మిక వృద్ధి అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం, అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. రెండవది తప్పుడు బోధలను గురించి హెచ్చరిక, వార్నింగ్ కదండి, తప్పుడు బోధలను గురించి వార్నింగ్. మూడవది ఏం రాశాడంటే క్రీస్తు
యేసుక్రీస్తు రాకడను గురించి అతని ఓర్పు, సహనం, న్యాయం ఏది ఉంటుంది, దానికి పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలి, ఆ వెయిటింగ్ గురించి, ప్రభు రాకడలో నువ్వు ఎలాగ వెయిటింగ్ చేయాలి అనేటువంటి విషయాన్ని అక్కడ 3వ అధ్యాయంలో పొందుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి పేతురు పత్రికలోంచి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. 1వ అధ్యాయము 14వ వచనం, మొదటి పేతురు పత్రిక. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఒకటే మాట ఏమని చెప్పాడు? నేను పరిశుద్ధునై ఉన్నాను గనక, నేను పరిశుద్ధులను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులై ఉండాలని ఆయన ఆశ, ఆయన కోరిక. 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము, ఏమంటున్నాడు? నేను ఈ గుడారములో ఉన్నంత కాలము, నేను చనిపోబోతున్నాను. ప్రియులారా, ఈ గ్రంథములో తన బిడ్డలకు రాసి ప్రియులారా, ప్రియులారా, నా ప్రియులారా అని సంబోధించాడు ఆయన. పేతురు భక్తుడు తన ప్రియులతో మాట్లాడుతున్నాడు, తన ప్రేమ కలిగినటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ప్రేమ, విశ్వాసం తనలో ఉన్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ రాయబడినటువంటి మాటలో, నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మిమ్మల్ని రేపాలని ఆలోచిస్తున్నాను. ఈ స్థాయిలో మీరు ఉండకూడదు. మీరు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడాలి. దేనిలో అంటే చూడండి, తర్వాత వచ్చిన నుంచి కూడా చదవండి. నేను మృతి పొందిన తర్వాత కూడా నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్త చెబుతున్నాడు. నేను ఉండడం లేదు, నేను చనిపోబోతున్నాను, చనిపోయే ముందు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలు? యేసుక్రీస్తులో ఎలా జీవించాలి, ఆత్మీయ వృద్ధి ఎలా సాధించాలి, ఆత్మీయంగా ఎలా వృద్ధి సాధించాలి, ఎలా ఎదగాలి అనేటువంటి మాటలు మీరు తరచూ జ్ఞాపకం చేసుకోనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ధ్యాన వాక్యములో చదివాం. 1వ అధ్యాయము 5వ వచనం, 2వ పేతురు రాసిన 2వ పత్రికలోంచి, ఆ హేతు చేత విశ్వాసమునందు లెక్క పెట్టండి. సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, దయను అమర్చుకొనుడి. 8 విషయాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాడు కదండి. 8 విషయాల్లో మీరు వృద్ధి కలిగి ఉండాలి. దేనిలో వృద్ధి? చదవండి. దేనిలో వృద్ధి? విశ్వాసము. విశ్వాసములో వృద్ధి సాధించాలి. మొదటిది విశ్వాసము, రెండవది సద్గుణము. మీరు సద్గుణం మీలో ఉందా లేదా మీరు ఆలోచించగలగాలి. నాలో మంచి విషయాలే ఉన్నాయి, నా హృదయంలో సద్గుణాలే ఉన్నాయి అని మీరు చెప్పగలుగుతారా? చెప్పగలిగితే మేలు. అలా చెప్పగలగడానికి మిమ్మల్ని ప్రేరేపించి ఈ మాటలో రాస్తున్నాడు. రేపుతున్నాను అని చెప్పాడు. చెప్పండి, చదవండి. విశ్వాసము, సద్గుణము,
జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఈ 8 మీరు ఈ 8 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఇక్కడ దాదాపుగా 3 సార్లు జాగ్రత్త, జాగ్రత్త, మరీ జాగ్రత్త అని వ్రాయబడి ఉన్నది. ఈ 3 వచనాల్లో మీరు తర్వాతనే చదువుకోండి. 3 వచనాలే, 3 అధ్యాయాలే. 3 అధ్యాయాల్లో 61 వచనాలు మీరు ధ్యానం చేస్తే అందులో ఏమేమి ఉన్నాయో మీరే కనుక్కోగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని 1 జాగ్రత్త అని చెప్పాడు కదా. ఏ విషయంలో? మీరు ఈ విశ్వాసములోను, సద్గుణంలోను, జ్ఞానములోను, ఆశా నిగ్రహములోను, సహనములోను, భక్తిలోను, సహోదర ప్రేమలోను, దయలోను మీరు రేపుతున్నాను మిమ్మల్ని. మీరు దాంట్లో వృద్ధి సాధించాలి అని చెబుతూ ఇక్కడ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని రాస్తున్నాడు. 5వ వచనంలో ఒకసారి పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి కదండి. పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి. 10వ వచనంలో కూడా మరీ జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 3వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. భక్తితోను మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. ఎన్నిసార్లు చెప్పాడు? 3 అధ్యాయాల్లో 3 సార్లు జాగ్రత్త, మరీ జాగ్రత్త, పూర్ణమైన జాగ్రత్త పాటించాలి. మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. తల్లి బిడ్డలతో చెప్పినట్లుగా పేతురు తన విశ్వాసులతో చెబుతున్నాడు. తన ప్రియ విశ్వాసులైనటువంటి వారితో అతను చెబుతున్నాడు. మరణం సమీపిస్తున్నప్పుడు తను ఎంత చక్కటి మాటలు వివరించాడు పేతురు భక్తుడు. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి సరిపోయినటువంటివి, క్రైస్తవ జీవితానికి ఎంతో ఉపయుక్తమైనవి. 1వ అధ్యాయము 1వ వచనమే. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఎవరికి శుభమని చెప్పి రాస్తున్నాడు? అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయుచున్నది. అమూల్యమైన విశ్వాసం ఎవరు పొందారో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, ఈ గ్రంథంలోంచి 1వ అధ్యాయంలోంచి 3వ వచనం నుంచి చదువుదాం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి. పిలిచిన వాడు ఒకడున్నాడు. మనల్ని పిలిచిన వారు ఎవరు? పాస్టర్ గారా? మనల్ని దేవుని వైపు పిలిచిన వారు ఎవరు అంటే ఆ ప్రియతమ దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే. తనకు తానుగా మనల్ని ప్రేమించి మనపై జాలి చూపించి మనపై ప్రేమను చూపించి ఆయన మనల్ని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. నువ్వు ఎవరి చేత పిలవబడ్డావు తెలుసా? పాస్టర్ గారి చేత కాదు, దేవుని చేత పిలువబడ్డావు అన్నమాట. ఇక్కడ కరెక్ట్గా రాయబడి ఉంది, మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. మనల్ని పిలిచిన వారు ఎవరు? ఆ దేవాది దేవుడే నిన్ను పిలిచాడు, నిన్ను ఆకర్షించాడు. మనుషులు పిలిస్తే నువ్వు రాలేదు, దేవుడు పిలిస్తేనే నువ్వు వచ్చావు. దేవుడు నిన్ను పిలిచాడు,
అన్న విషయం ఎప్పుడు జ్ఞాపకానికి పెట్టుకో, జ్ఞాపకానికి తెచ్చుకో. నిన్ను ఎవరు పిలిచారో తెలుసా? దేవుడు పిలిచాడు. ఆ రక్షకుడు నిన్ను పిలిచాడు. ఆయన రక్షణ నీకిచ్చి నిన్ను పిలిచాడు. ఆయన రక్షణలు ఎదగాలని పిలిచాడు. తనతో సమూజ్జిగానే ఉండాలని, క్రీస్తుని పోలిన వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడాలని నిన్ను పిలిచాడు. నువ్వు మామూలుగా ఆర్డినరీ పర్సన్ లాగా, ఆర్డినరీ మ్యాన్ లాగా నువ్వు ఉంటావని కాదు. నిన్ను పిలిచిన వాడు దేవుడే. ఆ పిలుపు లోబడి నువ్వు సన్నిధికి వచ్చావు. దేవునిలోనికి నిలుస్తున్నావు, దేవునిలో నడుస్తున్నావు. నిన్ను పిలిచిన వాడు ఒకడున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకు. పాస్టర్ గారిని మర్చిపోయినా పర్వాలేదు, ఈ లోకములో ఎవరిని మర్చిపోయినా పర్వాలేదు, నిన్ను పిలిచిన వాడిని మర్చిపోకు. స్ట్రాంగ్లీ నేను చెబుతున్నటువంటి మాట అది. ఖచ్చితంగా మీతో చెబుతున్నాను, నిన్ను పిలిచిన వాడిని మర్చిపోకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం ముందుకి త్వరగా. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. ఏం దయచేశాడట? జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని. జీవమునకు భక్తికి, నీ జీవనానికి బ్రతకడానికి ఏమేమి కావాలో ఇలా చూడండి, ఇలా చూడండి. నువ్వు బ్రతకడానికి ఏమేమి కావాలో ఆయన తెలిసి తెలియదు? తెలుసా తెలీదు? ఆయన తెలుసు. నువ్వు బ్రతకడానికి ఏమేమి కావాలో, నీ భక్తి ఏ విధంగా నువ్వు ఏర్పరచుకోవాలో చదువమ్మా. జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని, కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుని గూర్చినట్టు, దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా, మన ప్రభువైన యేసును గూర్చినటువంటి అయినా అనుభవ జ్ఞానము వలన, అనుభవ జ్ఞానము మీకు క్రీస్తు ఎవడో నీకు తెలియాలి. నిన్ను పిలిచిన వాడు ఎవడో తెలియాలి. ఆయన ఏం చేస్తున్నాడో తెలియాలి. నీకేమేమి సమకూరుస్తున్నాడో తెలియాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, మీకు ఈ భక్తి జీవితం సోమరులైనా కాకుండా నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోతున్నాడు. గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును దూరదృష్టి లేనివాడు అయిపోతాడట. అతనికి దూరదృష్టి ఉండదు. రాగల దినాలు ఏ రకంగా ఉంటాయో వాడికి తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. 10వ వచనం చదివేండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమేమి గుర్తించాలో తెలుసా? ఇక్కడ ఏమేమి గుర్తించాలట? మీ పిలుపు ఏమిటో గుర్తించాలి. బాబురావు గారు, మీ పిలుపు ఏమిటో గుర్తించాలి. నా పిలుపు ఆటో తోలుకోవడమా? నా పిలుపు కూలి పనికి వెళ్ళడమా? నా పిలుపు సేవకు ప్రతిష్ఠించబడమా? ఏది నీ పిలుపు? పిలుపును ఒకసారి ఆలోచన చేయండి. మరొకసారి చదువుతారా వచనమే? అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. మరి జాగ్రత్త పడుడి. నిశ్చయము అనే మాట ఎక్కడ వింటాం? నిశ్చితార్థంలో వింటాం కదా. నిశ్చితార్థం అంటే ఇక ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ రోజున దానికి నిర్ణయించబడి కట్టుబడి ఉండాలన్నమాట కదండి. మీ పిలుపు ఏమిటో నిశ్చయంగా మీరు తెలుసుకోండి, ఖచ్చితంగా తెలుసుకోండి.
ఇది నాకు సరిపోవట్లేదు, ఇది నాకు సరితూగడం లేదు, దీనిలో నేను ఘటన అవ్వలేకపోతున్నాను, దీనిలో నేను ఇది నాకు కలిసి రావటం లేదు అని అనుకుంటున్నావా? అనుకుంటే ఆలోచన చేయి. నీ పిలుపు ఏమిటో గ్రహించు. దేనికోసం నిన్ను పిలిచాడో గ్రహించు. అందరికీ ఒకే విధమైన పిలుపు ఉండదు కదండి. కొందరికి పని చేయడం, కొందరికి సహాయం చేయడం, కొందరికి ఆలయంలో విశ్వాసులుగా ఉండడం, కొందరికి ఆలయ పని చేయడం, కొందరికి సేవ చేయడం, కొందరికి వాక్యం చెప్పడం, కొందరికి పాటలు పాడడం, కొందరికి దేవునిలో ఎదిగేవారు ఉన్నారా వాళ్ళకి సేవ చేయడం. సేవలో రకరకాలైన పిలుపులు ఉన్నాయి. నీ పిలుపు ఏమిటో గుర్తించాలి. నువ్వు దానికి నిశ్చయంగా కట్టుబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి విషయాలు చెప్పాడండి పేతురు భక్తుడు 2వ పత్రికలో. ఇది ఎన్నటికీ మర్చిపోకూడదని చెబుతున్నాడు. మరి జాగ్రత్త, వీటి విషయంలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. విశ్వాసము, సద్గుణము, ఇంకా జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తిని, సహోదర ప్రేమ, దయను దయను అంటే ప్రేమను పొందుకో. అంటే ఈ విషయాలన్నీ ఖచ్చితంగా మీరు గుర్తించాలి. వాటిలో ఆత్మికంగా మీరు ఎదగాలి అన్నది నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును. మొదటి అధ్యాయం కంప్లీట్. 2వ అధ్యాయంలోనికి వెళదాం. మరియు 2వ అధ్యాయము మొదటి వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎక్కడున్నారట? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీలోను కూడా అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అమ్మా, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. తమను కొనినటువంటి ప్రభువును కూడా విసర్జిస్తారట. తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు. మేము చేసిందే కరెక్ట్ అంటారట. అబద్ధ బోధకులు ఏమంటారంటే, మేము చేస్తున్నదే కరెక్ట్, మేము చేస్తున్నదే కరెక్ట్, ప్రార్థన ఎలా కాదండి, ఇలాగే చేయాలి. ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడు? నువ్వు ఎలా చేసినా వింటాడు. హృదయంతో చేస్తే ఆయన వింటాడు. పడుకుని చేసినా, కూర్చుని చూసినా, ఏమి చేసినా మర్యాదపూర్వకంగా మోకరిస్తాం. మర్యాదలో మోకరిస్తాం. మర్యాద ఒకవేళ ఇవ్వడానికి కుదరలేదనుకోండి, పడుకునే చేస్తాం కదా. పడుకుని కూడా ప్రభు అనొచ్చు కదా. ఆయన తోసేస్తాడా? నువ్వు లేగలేని పరిస్థితిలో ఉన్నావు, లేవలేని స్థితిలో ఉన్నావు, అప్పుడు పడుకునే చేస్తావు కదా. అప్పుడు ఇది తప్పు అంటాడా? అనడు. ప్రార్థన చేయడం ఆయనకి ఇంపార్టెంట్. ఏ రీతికైనా చెయ్యి, హృదయం చెయ్యి, హృదయం నిండుకొని చెయ్యి. హృదయం నుండా ఆయనే ఉండాలి. ఆయన ఉంటే ఏ పరిస్థితిలో ఎప్పుడు చేసినా ఆయనకి ఇష్టమే. ఆయన నీ మాట ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మ. తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. రకరకాల బోధలు వస్తున్నాయి ఇప్పుడు. ఒక చర్చికి వెళ్ళాను నేను, విశాఖపట్నంలో. ఒకసారి వెళ్ళాను. ఒకసారి వెళ్తే వాళ్ళు మంచి భక్తిగా ఉంటారు. ఆ రోజంతా వాక్యం చెప్పలేదు ఆయన. కంప్లీట్ ఈ 2:30 గంటలు కూడా ఆరాధన 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 అయిపోయింది. 2:30 గంటలు ఆరాధనతో ముగించేశారు. హృదయం నిండుకుంది. అందరూ కూడా భక్తి జీవితంలో బయటకు వచ్చారు. భక్తి కలిగిన వారుగా ఉన్నారు. ఒకసారి ఆలోచిస్తారా? ఒకసారి ఆలోచించండి. అది తప్ప?
నిత్యము దేవుణ్ణి ఆరాధించడం తప్పువా? దూత కోటి సమూహం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని వేల వేల దూతలతో ఆయన పొగడబడుచున్నాడు ఆయన. అది తప్పు అంటారా? తప్పు కాదు. ఆరాధన చేస్తే తప్పేంటి? ఆ రోజు వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి అదే చర్చికి వెళ్ళాము. ఆ చర్చిలో ఒకటి రెండు పాటలు మాత్రమే పాడారు. అదే చర్చి ఆ రోజంతా వాక్యంతోనే నడిచింది. దేవుడు ప్రేరేపించిన కొలతే వాక్యం చెప్పాడు ఆయన. అది తప్పు అనలేము కదండి. కాకపోతే వీళ్ళు ఏమంటారట, ఇప్పుడు చదవండి. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. రహస్యంగా బోధిస్తారట భిన్నాభిప్రాయాలు. మరియు అనేకులు వారి పోకిరి చేస్తారంట. రండి పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం, రండి మీతో దేవుని వాక్యం చెప్పాలండి, ఇలా రండి అని పిలుస్తారట. భిన్నాభిప్రాయాలను మనలో కలగజేయడం కొరకు, భిన్నాభిప్రాయాలను ఏర్పాటు చేయడం కొరకు వాళ్ళు రకరకాల బోధలు, రకరకాల ఫండమెంటల్స్ ఉపయోగిస్తారు. ఏదో ఒక విధంగా మనల్ని క్రీస్తు నుంచి తప్పించే ఏర్పాటు భిన్నాభిప్రాయాలు మనలో తీసుకువస్తారు. చదవండి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వారి పోకిరి చేష్టలు కదండి. కొన్ని చర్చిల్లో ఆడవాళ్ళందరూ కూడా మంచి మంచి జీన్ ప్యాంట్లు వేసుకుంటారు, చక్కని వస్త్రాలు. జీన్ ప్యాంట్లకి అన్ని కన్నాలే, చూసారా? అది మోడర్న్ చర్చ్, అన్ని కన్నాలే. నీ శరీరాన్ని ఇతరులకు చూపించడం అది ఒక స్టైల్. జీన్ ప్యాంట్లో ఈ జీన్ ప్యాంట్ అంతటా మామూలు ధర కంటే రెట్టింపు ధర, కన్నాలు పెట్టినది. శాంతంగా కుట్టిన వాటికి రేటు తక్కువట, కన్నాలు పెట్టిన వాటికి రేటు ఎక్కువ అంటారు. కొంతమంది లేడీస్ ఇక్కడ కన్నాలు ఉంటాయి కదండి, జాకెట్ అంతా కప్పుకోమని దేవుడు చెబితే కన్నాలంట వాటిని వేసుకుంటారు. అది స్టైల్. భిన్నాభిప్రాయాలు కలుగజేస్తారు, భిన్న బోధలు వివరిస్తుంటారు, భిన్నమైన భక్తి జీవితం అలవాటు చేస్తుంటారు. పాటలు ఎందుకు పాడతాం? దేవుని కోసం పాడతాం. వాద్యాలు ఎందుకు వాయిస్తాం? బైబిల్లో వాయించారు కనుక వాయిస్తున్నాం. పాటలు, వాయిద్యాలు, వాక్యాలు ఎందుకు చెబుతామంటే దేవునిలో విశ్వాసములో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఇవన్నీ ఉపయోగిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దానిలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆరాధన అంటే పాటలు పాడకూడదంటారు. ఆరాధన అంటే మీరు పాటలు పాడకూడదు, మోకరించి ప్రార్థన చేయడమే ఒక ఆరాధన, అది ఒక భక్తి. భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి, అది సరైనటువంటి బోధ కాదు. పేతురు భక్తుడు 2వ గ్రంథములో 2వ అధ్యాయములో తప్పుడు బోధలను గురించి మాట్లాడాడు. ఇంకా చదువుతారా? వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. సత్య మార్గము దూషించబడుతుంది. దానివల్ల సత్య మార్గము దూషించబడుతుంది. ఏది సత్యమైనదో ప్రజలకు అర్థం కావట్లేదు. ఆ చర్చిలో కరెక్టా, ఈ చర్చిలో కరెక్టా తేల్చుకోలేక సతమతమైపోతున్నారు విశ్వాసులు. బైబిల్ గ్రంథం క్లియర్గా చెబుతుంది ఏది మంచి ఏది చెడు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. ఏం చెప్తారట? కల్పనా వాక్యములు చెప్పుచు. కల్పనా వాక్యములు, వాక్యం చెప్పరు, బయట విషయాలని చెబుతుంటారు. బయట జరిగే విషయాలు మనతో బోధిస్తారు, మనకు బోధిస్తారు.
ఏం వాక్యం చెప్పారు అంటే ఆ కథే భలే చెప్పాడండి ఆయన. ఆ పెట్ట కథ భలేగా ఉంది కదా. పెట్ట కథలు చెప్పేవారు ఎక్కువయ్యారు, సరైన బోధ వినిపించటం లేదు. చదవండి. మీ వలన లాభం సంపాదించుకుందురు, వారికి మీ వలన లాభం సంపాదించుకుంటారట. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు, వారు పూర్వం నుంచి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. విధించబడిన తీర్పు ఆలస్యం చేయదు. ఆలస్యం చేయదట వాళ్ళ కోసం. వారి నాశనము కునికి నిద్రపోదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవుడు వాళ్ళని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి వారిని తోస్తారు. తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. తప్పుడు బోధ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? చీకటి బిలములోనికి త్రోసి, చీకటి బిలములో వాళ్ళని తోసేస్తారు. వాళ్ళకి తీర్పు రెడీగా ఉంది. ఈ 2వ పత్రికలో క్లియర్గా రాయబడి ఉంది, వాళ్ళ కొరకు ఒక ప్లేస్ రెడీగా ఉందట. 3వ అధ్యాయంలోనికి నేరుగా వెళదాం. 3వ అధ్యాయంలోని ప్రియులారా, ఈ 2వ పత్రిక 9వ వచనం చదివి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని, తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని, గాని ఏమేమి ఉండాలట? మొదటి అధ్యాయములో ఏం చెప్పాడు? 8 విషయాలు మన ముందు ఉంచాడు. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. అది నీకుండాలి. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. 2వ పత్రికలో తప్పుడు బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. కల్పనా కథలో వినిపిస్తారు మీకు. మిమ్మల్ని చెడిపేయడానికి, చెరుపు చేయడానికి చాలా అస్త్రాలు ప్రయోగిస్తారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. 3వ పత్రికలో ఏం చెప్తున్నాడు? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, మీరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఏమని వాగ్దానం? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని వాగ్దానం ఇచ్చాడు. ఎవడును నశింపవల్ని ఇచ్చి ఎంపక. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎప్పుడో ప్రభు వస్తాడని చెప్పారు కదా, ఇంకా రాడేంటి, ఇంకా టైం ఉందా అని అనుకునే వారులారా, ఏమంటున్నాడంటే ఏంటంటే 1 సంవత్సరం అయితే, 1 సంవత్సరం గడిచిపోయిందంటే అంటే ఆయనకు 1000 సంవత్సరాలు అట కదండి. వాక్యంలో ఉంది కదా, మనకు 1 సంవత్సరం, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, మనకు 1 దినం 1000 దినాలతో సమానం. 1000 సంవత్సరముల వలెను. 9వ వచనం చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలని ఎంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవడును నశింపవలని ఇచ్చి ఎంపక, నశించకూడదని ఆయన ఉద్దేశం. అందరూ మారు మనసు పొందవలని కోరుచు. లేదా భక్తి సరిగా లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతామని అనేటువంటి ఒక తృష్ణతో, ఒక ఆలోచనతో, నీ గురించి ప్రేమతో ఆయన కాలాన్ని ఇంకా లేట్ చేస్తున్నాడు. ఆయన రాకడకు ఇంకా పొడిగిస్తున్నాడు. ఆయన రాకడ పొడిగించబడుతూ ఉన్నది. ఎందుకు తెలుసా? నా భక్తి జీవితం సరిగా లేనందువల్ల మనం సరైన భక్తి జీవితం అలవర్చుకుంటామేమో అని, ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు మంచి భక్తి జీవితం కలిగి ఉన్నప్పుడు మంచి భక్తిగా నా కుమారుడు నా సన్నిధికి రావాలి అని ఆలోచించిన వాడే ఆయన ఆలస్యం చేస్తున్నాడట. అంతేకాదు, ఆయన ఆలస్యం చేయడంలో ఒక అర్థం, పరమార్థం ఉంది. ఆయన ఆలస్యం చేయువాడు కాదు. నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. మారు మనసు పొందవలని కోరుచు ఎంతో శాంతము వహిస్తున్నాడు. కోపం వస్తుంది, శాంతం వహిస్తున్నాడు.
శాంతము వహిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా నా బిడ్డలు భక్తి జీవితంలోకి రావాలి, భక్తి జీవితంలో రావాలి. ఇంకా ఈ ప్రాక్టీస్ అంతా ఎందుకంటే ఆ భక్తి జీవితం అలవర్చుకోవడానికి కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి నీలో అలవర్చుకునే నిమిత్తం 8 జాబితా చెప్పాడు కదా, 8 విషయాలు చెప్పాడు. ఆ 8 విషయాల్లో నువ్వు కట్టుదిట్టంగా ప్రాక్టీస్ చేస్తే నేను అప్పుడు వచ్చేస్తాను. 8 విషయాల్లో ప్రదీప్ 8 విషయాలు కరెక్ట్గా ఉన్నాడు అనుకున్నప్పుడు నేను వచ్చేస్తాను. 7 విషయాల్లో కరెక్ట్గా ఉంటున్నాడు, ఒక విషయంలో కరెక్ట్గా లేదు, అది కూడా కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. అందరి విషయంలో కూడా అలాగే. ఇంకా ఈ లోపం ఉంది, ఇది సరి చేద్దాం. ఆయన ఓర్పును గమనించండి. 14వ వచనం చదువుదాం. ప్రియులారా అనేక సార్లు ఆ మాట వాడాడు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెడుతున్నారు. దేని కొరకు? ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నారు. మీరు రాకడ కోసం ఎంతమంది కనిపెడుతున్నారు చూడండి, చెప్పండి. అమ్మ బాబా ఇప్పుడే వచ్చేస్తే ఎలాగా? ఆయన రాకడ కోసం ఎవరెవరు కనిపెడుతున్నారు అంటే చాలా కష్టం. అమ్మ బాబాయ్ ఇప్పుడు వచ్చేస్తే ఎలాగా? ఇప్పుడే వస్తే నేను ఇందాకే వాళ్ళని తిట్టాను, దానికి నాకు శిక్ష పడితే అమ్మ బాబోయ్ ఇప్పుడే రాకూడదు దేవుని రాకడ. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టిన వారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను. మీరు ఎలా కనపడాలి? 2 విషయాలు ఇక్కడ చెప్తాడు. ఏంటండి? నిష్కలంకులుగా ఉండాలి, కలంకము లేని వారుగా ఉండాలి. నీలో ఏ కలంకము లేకుండా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ఏ నింద మన మీద వేయడానికి వీల్లేదు. ఎవరు కూడా ఏ నింద కూడా మన మీద వేయకూడదు. ఈమె ఇలాగా ఇతని ఇలాగా అనేటువంటి మాటలు ఆ నింద మన మీద పడకూడదు. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు? 3 జాగ్రత్తలు చెప్పాడు కదండి. మొదటి అధ్యాయంలో 2 జాగ్రత్తలు చెప్పేశాడు. 5వ వచనంలోను, మొదటి అధ్యాయం 5వ వచనంలోను 10వ వచనంలోను 2 జాగ్రత్తలు చెప్పాడు. 3వ అధ్యాయంలో 14వ వచనంలో మరొక జాగ్రత్త చెబుతున్నాడు. పేతురును ప్రేరేపించి పేతురు ద్వారా ఈ 2వ పత్రికను రాయిస్తూ 3 అధ్యాయాల్లో విశేషమైనటువంటి సంగతులను మనకి వివరించాడు. అందులో ఈరోజు మీకు హైలైట్స్ చెప్తున్నాను. పరిశుద్ధతతో జీవించండి. పరిశుద్ధత ఎలాగొస్తుంది అనే విషయాలు మీరు నేర్చుకున్నారు. మొదటి అధ్యాయం అంతా కూడా దేనిలోని పరిశుద్ధత ఉంటాడో, దేనిలోనూ పరిశుద్ధత ఉంటుందో 8 విషయాలు అక్కడ చెప్పబడి ఉంది కదండి. 8 విషయాల్లో పరిశుద్ధమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. వాటిలో మీరు జాగ్రత్త అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధతతో జీవించండి. 2వది నిర్దోషంగా జీవించండి. 2వది. 3వది శాంతితో జీవించండి. శాంతియుతంగా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే సత్యాన్ని గౌరవించండి. ఏది సత్యమైన బోధో నువ్వు గమనించాలి, ఏది సత్యమైనదో నువ్వు గమనించగలగాలి. సత్యాన్ని గౌరవించాలి. తప్పుడు బోధల నుంచి మీరు జాగ్రత్త పడండి. తప్పుడు బోధలనేవి ఎలా తెలుస్తాయంటే అసలు బోధ విన్నప్పుడే తప్పుడు బోధ ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు బోధ వినకపోతే ఏది సత్యమో ఏది అసత్యమో మీకు బోధపడదు.
కాబట్టి సత్యాన్ని గౌరవించండి, శాంతియుతంగా జీవించండి, నిర్దోషత్వం కలిగి ఉండండి, పరిశుద్ధ జీవితం జీవించండి. దేవుడి మాటలు మనందరి వెనుకటిలో దీవించి ఆశీర్వదించును గాక.